సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని ప్రేమించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా రష్యా జంట ఒకటి హిందూ సాంప్రదాయాల్ని అనుసరించి వివాహం చేసుకుంది. ఇందుకు వారణాసిలోని ఓ ఆలయం వేదికగా మారింది. సప్తపది నుంచి వధువు నుదుటన సింధూరం దిద్దడం వరకు అంతా వైదిక సాంప్రదాయాలకు అనుగుణంగానే జరిగింది. కాగా హైందవ సాంప్రదాయాల ప్రకారం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రష్యా జంటను వారణాసి ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు. హిందూ వివాహ వ్యవస్థకు యావత్ ప్రపంచం నీరాజనాలు పలుకుతోంది. ఎక్కడెక్కడి వారో భారత్కు వచ్చి ఇక్కడి సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇటీవల కొంతమంది విదేశీయులు ఉత్తర భారతదేశానికి వచ్చి ఇక్కడి ఆలయాల్లో వివాహాలు చేసుకున్న సంఘటనలు అందరికీ తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో రష్యా జంట చేరింది. వీరు కాన్స్టాంటిన్ మెరింగ్ ఓ రష్యా అబ్బాయి కాగా మెరీనా ఓ రష్యా అమ్మాయి. రష్యాలో ఉండగానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత 11 సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే రిలేషన్షిప్కు ఫుల్ స్టాప్ పెట్టి వివాహం చేసుకోవాలని ఇద్దరూ భావించారు. అయితే వీరిద్దరికీ హిందూ సాంప్రదాయాలన్నా అలాగే హిందూ వివాహ వ్యవస్థ అన్నా ఎంతో గౌరవం, వల్ల మాలిన అభిమానం, ప్రత్యేకంగా పరమేశ్వరుడిపై అచంచలమైన విశ్వాసం కూడా ఉంది. దీంతో వారణాసిలో హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని 5 ఏళ్ల క్రిందటే నిర్ణయించుకున్నారు. దీంతో పెట్టేబేడాతో భారత్ చేరుకున్నారు మెరింగ్, మెరీనా. కాగా వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ఉన్నటువంటి నరవావీర్ బాబా ఆలయాన్ని వీరు తమ వివాహ వేదికగా చేసుకున్నారు. దీంతో తాజాగా ఈ రష్యా జంట వివాహం చేసుకుంది. అయితే 100% హిందూ సాంప్రదాయాల్లోనే ఈ వివాహం జరగడం విశేషం. వైదిక హిందూ ఆచారాల ప్రకారం వధూవరులు అగ్నిసాక్షిగా 7 అడుగులు వేశారు. ఈ సందర్భంగా 7 జన్మల వరకు ఒకరికొకరు తోడు ఉంటామని వధూవరులిద్దరూ అగ్నిసాక్షిగా ప్రమాణం కూడా చేశారు. అంతేకాదు హిందూ వివాహ వ్యవస్థలో వధువు నొసట వరుడు సింధూరం దిద్దడం ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే దీనికి ఓ పవిత్రత ఉంది. కాగా ఇక్కడ కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం వధువు మెరీనా నుదుటిన వరుడు మెరింగ్ సింధూరం దిద్ది సదరు క్రతువును పూర్తి చేశాడు. అలాగే జైమాల, ఫరాస్, ఆశీర్వాదాల వంటి ఇతర పవిత్ర క్రతువులన్నింటినీ కూడా వైదిక సాంప్రదాయాల ప్రకారమే నిర్వర్తించారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో శుభగీతాలు పాడారు. కాగా రష్యా జంట ఎటువంటి లోపాలకు తావివ్వకుండా వివాహ క్రతువులను పూర్తి చేయడాన్ని వారణాసి ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఇదిలా ఉంటే
వివాహం సందర్భంగా వధూవరులిద్దరూ సాంప్రదాయ భారతీయ దుస్తుల్ని ధరించడం ఒక విశేషం. వధువు మెరీనా లేత పసుపు రంగు చీర ధరించగా, వరుడు కాన్స్టాంటిన్ మెరింగ్ ధోతీ కుర్తా ధరించారు. చూసేవారికి వారిద్దరికీ కొన్ని సంవత్సరాలుగా భారతీయ సంస్కృతితో అనుబంధం ఉందనే అభిప్రాయం కలిగింది. కాగా 100% హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి వారణాసి ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కటైన రష్యా జంటను స్థానికులు ఆశీర్వదించారు. వేద మంత్రాల మధ్య రష్యా జంట వివాహం ఘనంగా జరిగిందని శివకాంత్ పాండే పండిట్ వెల్లడించారు. కాగా వివాహం తర్వాత ఆలయ ప్రాంగణమంతా హర్ హర్ మహాదేవ్ మంత్రాలతో ప్రతిధ్వనించింది. ఈ భావోద్వేగ సందర్భాన్ని వీక్షించడానికి స్థానికులు, భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రత్యేకమైన వివాహాన్ని చాలామంది తమ కెమెరాలలో బంధించారు. నిండు మనస్సుతో రష్యా విదేశీ జంటను ఆశీర్వదించారు. మొత్తానికి రష్యా జంట వివాహానికి వారణాసి ఆలయం వేదికగా మారింది.